క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చేస్తున్నారు ఎంతమంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది కొడుకుల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది భార్య కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది భర్త కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది గృహం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది అనుదిన ప్రార్థనలో గడుపుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రార్థనే మనకి కావుదల, ప్రార్థనే మనల్ని స్వస్థపరిచేది, ప్రార్థనే మనం నిలబెట్టేది, ప్రార్థనే మన పరిస్థితులు మార్చేది, ప్రార్థనే మన ఆవిష్కారాన్ని కూడా పొడిగించేది, ప్రార్థనే మన మీద రోగములు రాకుండా దేవుడు కాపుదల కూడా ఉంచేది. ప్రియులారా, ఈరోజు ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా, ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఇంట ఉన్నాడని వినవలసి వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారికి ఆయన యొద్దకు లేక ఆయన ఉన్న చోటికి పైన ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువు గల వాణితో చెప్పాను. శాస్త్రులలో కొందరు యేసు ప్రభు ఒక ఇంట్లో ప్రార్థన పెట్టండి, ఒక ఇంట్లో ప్రార్థన. ఆ ఇంట్లో యేసు ప్రభు వస్తున్నారని జనాలు ఇన్ని ఆ ప్రాంతంలో ఆ ఇంటి పక్కన అందరూ కూడా ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో జనం నిండిపోయారు, వారి ఇంట్లో జనం నిండిపోయారు. అంటే ఆ రోజులో వాళ్ళ చేతికాడ బైబుల్ ఉందా? లేదు. ఆ రోజులో వాళ్ళ చేతికి పాఠ పుస్తకం ఉందా? లేదు. ఆ రోజులో ఏమన్నా మైకులు బాక్సులు పెట్టినట్టుందా? లేదు. అయినప్పటికీ జనాలు చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి. ఏమింట్లో లేనప్పుడు వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఫలాని ఇంట్లో యేసు ప్రభు వస్తున్నాడంట, ఫలాని ఇంట్లో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడంట, ఫలాని వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు వాక్యం చెబుతున్నాడంట అని వాళ్ళు ఒకంటా తెలుసుకొని ఆ పట్టణంలో ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కదిలి వచ్చేకలంట ఆ ఇంట్లోనే సందు లేకుండా అయిపోయింది. ఇంట్లో నుంచి వాకింట్లో పోయిన జనం నిండిపోయారు. అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించారు? వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. రెండోదిగా వారు ఎవరికి ఎక్కువ అవకాశం ఇచ్చారంటే దేవుడు వాక్యానికి అవకాశం ఇచ్చారు. చూడండి ప్రియులారా, ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు. అంటే ఆ కుటుంబం ప్రార్థన పెట్టుకున్నది, కుటుంబ ప్రార్థన కూడిక పెట్టుకుంటుంది. ఆ కుటుంబ ప్రార్థన కూడిక ఆ బజార్కి, ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి ఎంత మేలుకరంగా మారిపోయిందో ఒకసారి ఆలోచన చేయి. ఎంత మేలుకరం అంటే ప్రియులారా, ఎప్పుడు రానులు కూడా వచ్చి కూర్చుంటారు ప్రార్థనలో, ఎప్పుడు రానులు కూడా వచ్చి పాటలు వింటారు, వాక్యాన్ని వింటారు, బైబుల్ని చెబుతుంటే వింటుంటారు. వాళ్ళు వినటం వల్ల విశ్వాసము కలిగింది. అంటే ఒక ఇంట్లో ప్రార్థన కూడికి పెడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి. చర్చి కాడికి రావాలంటే కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది సిగ్గుపడుతుంటారు, కొంతమంది బెరుగ్గా ఉంటారు. అదే ఇటువంటి గృహాలలో కూడి పెట్టినప్పుడు వాళ్ళు కంపల్సరీగా రావాలి, ప్రార్థన చేయించుకోవాలి అనుకుంటారు. సాటుకొచ్చైనా ప్రార్థన చేయించుకుని పోయేవాళ్ళు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే అంత జనాలు కూడా ఆ ఊర్లోనంట ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాయు కలిగిన మనుషుడు ఉన్నాడంట. ఆ పక్షవాయు కలిగిన మనుషుడిని ఎవరు వస్తున్నాడు? నలుగురు చేత మోసుకొని వస్తున్నారు. నిజంగా చూడండి, వాళ్ళ అదృష్టం మామూలు అదృష్టం కాదండి ప్రియులారా. ఆ కుటుంబం ప్రార్థన కూడి పెట్ట వల్ల
అక్కడ ఉన్న వాళ్ళందరికీ మేలుకరం అయితే అది ఎక్కువ ఈ పక్షవాయు కలిగిన వాడికి ఆనందం ఎక్కువైంది. అవునా కదా? చాలా మంది యేసయ్య దగ్గరికి వెళ్తున్నారు. ఇగో పలానా ఇంట్లోనే ఆయన వాక్యం చెప్తున్నాడంట, పోదాం పాడినాడు పిల్లరా. ఆ పక్షవాయు కలిగిన వాడు వాళ్ళని కేకలేసి ఏం కేకలేసి మైగా మమ్మగా దశలు పెడతాను ఆయన నాకు దేశపూట యేసు ప్రభు దగ్గరికి ఇగో పలానా ఇంట్లో వాక్యం చెప్తున్నానంటే వాళ్ళని బతిలాడుకుంటే పాపం ఆయన కూడా ఆ బతిలాడుతుంది కానీ పోనీగానే వాళ్ళు ఏం చేసినట్టు నలుగురు మోసుకొని వచ్చారు. ఇలా ఉన్నారు అక్కడ మోసేవాళ్ళు. పలానా చోట ప్రార్థన జరుగుతుంది, పాపం వాళ్ళకి చెప్పుదాం వీళ్ళు చెబుదాం, వాళ్ళు తీసుకుని వద్దాం వీళ్ళు తీసుకుని వద్దాం, వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలో వారి పిల్లల జీవితంలో ఏ సమస్యలో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, దైవజనుడి గారు తీసుకెళ్దాం అన్న తప్పన ఆశ ఆలోచన ఈ రోజు ఉందంటే లేదు. అలాగే ఆ రోజులో చూడండి పిల్లల నలుగురు మనుషులంట పక్షవాయు కలిగిన మనిషిని మోసుకొనే వచ్చారంట. వచ్చే కల్లా అంట అండి వాకిట్లో జనం ఉన్నారు, ఇంట్లో జనం ఉన్నారు, రోడ్డు మీద కూడా జనం. ఇప్పుడు అసలు ఇటు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమనిపించింది ఈ నలుగురు మనుషులకి? అది ఈ పక్షవాయు కలిగిన మనిషిని అనవసరంగా మోసుకొచ్చిన భుజాలనే బరువు అయిపోయింది అని వీళ్ళు బాధపడుతుంటే ఈ భుజాల మీద ఉన్న పక్షవాయు కలిగిన అబ్బా భలే పనింది, యేసయ్యని చూడాలనుకున్నానే, యేసయ్య దగ్గరికి వెళ్తే బాగుపడాలనుకున్నానే, ఈ జనం ఏంది ఎంత జనం వచ్చారు, ఇప్పుడు యేసయ్య ఇక్కడికి ఎలా పోవాలని ఆయన కూడా బాధపడుతున్నారు. ఈ నలుగురు మాత్రం మంచి తెలివి వచ్చి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. ఏం కలిగిన వాళ్ళు? జ్ఞానం కలిగిన వాళ్ళు. ఈ వాకిట్లోంచి పోవాలంటే కుదరదు, ఇంట్లో పోవాలంటే కుదరదు. కాబట్టి ఇంటికి సందు ఉంది కదా, సందు నుంచి ఏం చేశారంటే ఆ ఇల్లు అంట పెంకుటిల్లు అంట. మరి పెంకుటిల్లు ఎక్కి పెంకులు తీశారనమాట. అసలు పెంకుటిల్లు ఎక్కుతారా? అసలు ఎక్కాల్సింది అంత అవసరం ఏంటి? నువ్వు బాగుపడు మాకు సంబంధం లేదని ఆ పక్షవాయుగాళ్ళు ఆ కప్పులో నాకు విసిరేసిపోవచ్చు. కానీ చూడండి ఎంత జాగ్రత్తగా, అంటే ఒక మనిషిని దేవుడి యొద్దకు ఎలా నడిపిస్తున్నారు. దేవుడి యొద్దకు ఒక మనిషిని నడిపించడం ద్వారా ఆ మనిషి బాగుపడుతుండో కేసుకొచ్చిన వాళ్ళు కూడా బాగుపడతారు. ఈ రోజులో అటువంటి విశ్వాసం మనకు కావాలి, అటువంటి యొక్క ఆలోచన మనకు కావాలి, అటువంటి జ్ఞానం మనకు కావాలి. మనం పొందుకుంటున్న ఆ దీవెన, మనం పొందుకుంటున్న సమాధానం, మనం పొందుకున్న సంతోషం, మనం పొందుకుంటున్న ఆరోగ్యాన్ని ఇంకా నలుగురు చెప్పి దేవుడి యొద్దకు నడిపియాలి, ఇంకా నలుగురు చెప్పి బైబిల్ను తెలియజేయాలి, ఇంకా నలుగురు చెప్పి దేవుడి యొక్క గొప్పతనం వాళ్ళకే పంచాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? ఇక్కడ తీసుకొచ్చిన వాడిని విడిచిపెట్టడు, అక్కడ నుంచి అక్కడికి వచ్చిన వారిని విడిచిపెట్టడు, తీసుకొచ్చిన వాడిని విడిచిపెట్టడు, చెప్పిన వాళ్ళనే విడిచిపెట్టడు. అంటే ప్రియులారా అందరిని కూడా ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. అవునా కదా ప్రియుల? నేను ఒకసారి ప్రియులారా ఒక ఊరు ప్రార్థన పోవాలనుకున్నప్పుడు నాకు సమయానికి డబ్బు లేకపోతే మన చర్చికి వచ్చి ఆమెకాడికి పోయాను. ఇట్లా నేను ప్రార్థన పోతున్నాను, నాకు ఒక 100 రూపాయలు ఇస్తారంటే ఆ ఇస్తాను అయ్యగారు అంది. 100 రూపాయలు ఇచ్చింది. నేను అన్నానా మళ్ళీ వచ్చి నీకు ఇస్తాగా అమ్మా అన్నాను ప్రియులారా. అన్నకి ఏమైందంటే ప్రియులారా ఆమె కాడ 100 రూపాయలు తీసుకుని నేను ప్రార్థన పోయాను. ఆ పట్టణానికి పోయినాక ఎప్పుడు రాని వాళ్ళు కూడా 4-5 కుటుంబాలు వచ్చేసినాయి. అక్కడ ఆ 4-5 కుటుంబాలు వచ్చి ప్రార్థన పాటలు పాడినాం, ప్రార్థన చేసిన వాక్యం చెప్పాను. ఆ 4 కుటుంబాలు కూడా ఇళ్లలో తీసుకుని ప్రార్థన మా కుటుంబంలో కూడా ప్రార్థన చేయ, మా కుటుంబంలో కూడా శోధన ఉంది, మా కుటుంబం పరిస్థితి బాగాలేదయ్యా అని వాళ్ళు నా కారణాలు చెప్పారు. వాళ్ళ ఇళ్లలో కూడా ప్రార్థన చేశాను. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ 5-6 కుటుంబాలు మనిషి 200 లెక్క 1000 రూపాయలు పెట్టారు. 1000 రూపాయలు పెట్టినాకంట ప్రియులారా నేను ఆ రేత్రి ఇంటికి వచ్చి పొద్దునే 100 రూపాయలు ఇట్టకపోతే ఏమంటుంది, అయ్యా ఎప్పుడు నాకు ఎప్పుడో నేను ఒక 2 ఏళ్ళు ఇచ్చినాయా, వాడు ఎప్పుడు ఇస్తారని వాడితో పంచాయతీ పెట్టుకున్నా, అదెందుకని అయ్యా నువ్వు ఇటు పోయినాక వాడు వచ్చి నాకు 2000 ఇచ్చింది అయ్యా అంది. హల్లెలూయా. అమ్మా నువ్వు 100 రూపాయలు ఇట్లా నేను ఇవ్వాలి ఊరు వాట వల్ల అక్కడ 4-5 కుటుంబాలు బాగుపడ్డాయమ్మా. దేవుడు వాక్యం ఏంటంటే అప్పుడు ఆమెకి ఎంత సంతోషంగా ఉంది, అక్కడ వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంది, ఇక నాకెంత సంతోషంగా ఉంది. ఈ కార్యం అంతా జరిగిస్తున్న దేవుడు ఎంత సంతోషపడతాడు. హల్లెలూయా. ప్రియులారా దేవుడు కార్యాలు జరగాలి. ఈ నలుగురు ఏం చేశారంటే ఆ పెంకిళ్ళు ఎక్కుతుంటే ఎన్నిసార్లు సరిపడి ఉంటారు. పెంకిళ్ళు ఎలా ఉంటాయి? రెండోది వాళ్ళకి ఏ డేర్ అండి ఓడేనండి పక్కంతో ఇల్లు అసలు ఇంటికెళ్ళి చూస్తే ఎందుకు చూస్తున్నాను గొడవ పెట్టుకుంటారు. కానీ పెంకుటిల్లు ఎక్కుతుంటే ఆ ఇంటికల్లుడు మన బాత్ర అనేది భయం ఉండదా? అయినా కానీ
వాళ్ళ పట్టనే తట్టిన ఈ పక్షమే కలిగిన నెట్టే యేసుప్రభు ఎద్దకే తీసుకెళ్లాలని ఇల్లు ఎక్కారు నలుగురు. ఈ నలుగురు ఎత్తుగా పక్షమే కలిగిన నెట్ మోసారు అర్థం కాట్లా. కాబట్టి కాలు కట్టారంటే శాంతాలు కట్టి పెంకా తిప్పి యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు, స్వయంగా యేసుప్రభు ఉన్న చోటే దించారంట. తప్పుడు కదా ఎంత అద్భుతం. ఆయన కాళ్ళు గదలో చేతులు గదలో ఆ దుప్పట్లోనే ఆ యొక్క మంచంలోనే కాలు కట్టి ఆ మా ఇంట్లో దించే కల్లా అసలు యేసుప్రభు ఆశ్చర్యపోయిన అనమాట. ఏదైనా ఇజ్రాయేళ్ల ప్రియుల అంత విశ్వాసం ఎత్తులు నేను ఎక్కడ అసలు రేపే రావచ్చు కదా. అరే ఇంత జనం ఉన్నారు, ఇంట్లో ఇంత జనం ఉన్నారు కదా, ఏంది ఇల్లు ఎట్లా ఉంటే మాట్లా ఈశ్వరు చూసి అన్నాడు వెంటనే నీ మంచం తీసుకుని నువ్వు లేచినాడము అన్నాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడు అంట. అలాగా అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు గాని, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాడు గాని, ఆ యొక్క పక్షవాయు కలిగిన ఆ యొక్క అబ్బాయి ఆ తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడి ఉంటారు. నా కొడుకు ఈ బాధ వచ్చింది, నా కొడుకు ఇది వచ్చిందని ఆయన కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కన్నీళ్ళు గార్చుడు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినాక అన్నాడు, నీ పాపంలో క్షమించబడ్డే, నీ విశ్వాసే నిన్ను స్వస్థపడుతుంది. లెక్సి నడవంటే ప్రియులరా వచ్చేటప్పుడు నలుగురితో వచ్చిండు, పోయేటప్పుడు మరి తాను కొనుక్కున్న మంచి తానే తల మీద పెట్టుకుని దేవుడు పాటలు పాడుకుంటూ పోయిండు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరిని చూస్తాడు? అసలు ఈ వ్యక్తి రావటానికి కారణం ఎవరు? ఆలోచన చేస్తారు లేరా? అసలు ఈ వ్యక్తి రావటానికి కారణం ఎవరు? ఈ వ్యక్తి మీద ఇంత శ్రద్ధ చేయడానికి కారణం ఎవరు? ఈ వ్యక్తిని మోయటానికి అంత కారణం ఏంటి అంటే, ఒక మంచి పని చేయటానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఒక మనిషిని దేవుడి దగ్గరికి నడిపించారు కాబట్టి నడిపించిన వాడిని కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులరా అదే కాకుండా ఆ ఇంటి గల కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో ప్రార్థన పెట్టబట్టే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. ఆ పట్టణంలో 8 సంవత్సరాల పక్షవాయు కలిగిన మనిషి ఉండరు, ఆయన కూడా బాధపడ్డాడు. అంటే ఒక ప్రార్థన కూడిక ఎన్ని జీవితాలు మారుతుందో చూడండి. ఒక ప్రార్థన కూడిక ఎన్ని పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్ని జరిగిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే నేను అప్పుడప్పుడు అంట, మనకేమున్నా ఏమి లేకపోయినా కుటుంబం ప్రార్థన పెట్టుకోండి. కుటుంబం ప్రార్థన పెట్టుకుంటే మన కుటుంబానికి మేలు జరిగింది, అక్కడికి వచ్చిన వాళ్ళకి మేలు జరిగింది. అక్కడ చుట్టుపక్కల అంటే ఎవరైనా దేవుడిని గురి నుంచి తెలియని వాళ్ళు వస్తే ఇంకా దేవుడు సంతోషపడతాడు. ఈ రోజు ఆ బిడ్డ ప్రార్థన పెట్టబట్టే, అది ప్రార్థన అంటే ఏంటో తెలియని వాళ్ళు వచ్చి కూర్చున్నారు కాబట్టి ఆ దేవుడు ఆనందపడతాడు అన్నమాట. మన పిల్లగాళ్ళకి ఒక 100 ఇచ్చినప్పుడు ఆనందపడతారు, ఇక 200 ఇస్తే పొంగి పడతారు. అవునా? అలాగే దేవుడికి కావాల్సిన ఏంటంటే సార్, దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు వాక్యం వినేటప్పుడు, దేవుడు పాటలు పాడేటప్పుడు, దేవుడి గురించి తెలియని వాళ్ళు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు ఇంకా పరవశించిపోతారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మీరు ఈ రోజు ఈ ప్రార్థన కూడిక పెట్టడం ద్వారా దేవుడికి మహిమ జరిగింది. ఈ ప్రార్థన కూడిక పెట్టుకోవటం వల్ల మనకి దీవెన కలిగింది ప్రియులారా. దేవుడు ఇటు మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక.